హలో. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. సాఫ్ట్వేర్ రవి గారు, క్షీరసారముద్రం కార్యక్రమానికి స్వాగతం. మీ ప్రశ్న ఏంటి? ఆఫీసర్తో పంచుకోండి. అయ్యగారు వందనాలు. అయ్యగారు వందనాలు నాయన. అయ్యగారు ఛానల్ తర్వాత మళ్ళీ కాల్ దొరికింది మీతో మాట్లాడటానికి. సంతోషం, చెప్పండి. ఇంతకు ముందు ఒకసారి మీకు కాల్ చేశాను అయ్యగారు. మీరు సేమ్ మా నాన్నగారు లాగా ఉంటారు. థ్యాంక్ యూ నేను. యూ హ్యావ్ ఆనర్డ్ మీ. థ్యాంక్ యూ. అయ్యగారు, తీతుకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనం విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తనకు సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు 2:14. 2:14. సో దాంట్లో నా ప్రశ్న ఏంటంటే అయ్యగారు, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తనకు సొత్తుగా చేసుకున్నాడంటే, ఇప్పుడు మొన్న జగత్పునాది వేయకమునిపే ఆయన మన రక్షణ ప్రణాళికలో ఉంచుకున్నారు అని చెప్పి మీరు ఒకసారి చెప్పారు అయ్యారు. అవును కదా. సో ఇప్పుడు చాలా మంది లోకంలో పాపం తాగుబోతులు గాని, వ్యభిచారులు గాని, దొంగలు గాని వాళ్ళు కూడా మారారు, దేవుళ్ళకి వచ్చారు. అంటే వాళ్ళు సత్క్రియంది వాళ్ళకి ఆసక్తి అంత ముందే ఉందంటారు అయ్యారు. తప్పకుండా. ఇప్పుడు ఒక మాట నాయన, ఒక మనిషికి తీర్పు తీర్చడానికి మన జ్ఞానం సరిపోదు. ప్రతి వాళ్ళ యొక్క హృదయ అంతరంగపు అగాధపు రహస్యాలు దేవునికి మాత్రమే తెలుసు. అయితే దేవుడు భవిష్యత్తు జ్ఞాని కదా. ఒకడు ఎవడైనా నిజంగానే సత్క్రియల మీద ఆసక్తి లేని పరమ దుర్మార్గుడు కరకోటకుడుగా ఉన్నాడు అనుకోండి, వాడికి మంచి పనుల మీద అసలు ఆసక్తే లేదు. అయితే వాడు అలా తయారు కావడానికి కారణాలు ఏంటో కూడా దేవుడు చూస్తాడు. ఈ సమాజం ఎలా ఉన్నదంటే, చాలా సజ్జనుడైన వాడిని కూడా ఉగ్రవాదిగా మార్చేటటువంటి సమాజం ఇది. ఒకటికి అన్యాయం జరిగింది, చట్టాన్ని ఆశ్రయించాడు, న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు, ఎక్కడ న్యాయం దొరకలేదు. దొరకక వాడు తుపాకీ పట్టుకొని హంతకుడు అయిపోయాడు. ఇప్పుడు హంతకుడిని తయారు చేసింది సంఘము, సమాజమే. సమాజంలో ఉన్నటువంటి నేరస్తులు, దొంగలు, వ్యభిచారులు, ఉగ్రవాదులు, హంతకులు చాలా మంది ఈ సమాజం చెక్కిన శిల్పాలు. గనక మనము ఒక మనిషికి విలువ కట్టలేము, తీర్పు తీర్చలేము, వాడి మంచి చెడు మనం నిర్ణయించలేము. వాడి మనస్సాక్షిలో ఎక్కడో లోతుగా ఎక్కడో న్యాయం కొరకు ఆశ ఉండి ఉంటుంది. న్యాయం వాడికి జరగలేదు కనుక న్యాయాన్ని జరిగించుకోవాలనే వాడు నేరస్తుడై ఉన్నాడేమో తెలియదు. కాబట్టి మనము ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళు. దేవుని ఎంపిక ఎప్పుడూ న్యాయమైనదే. ఇప్పుడు అపోస్తలుడైన పౌలే ఉన్నాడు. హత్య చేయుటయు, ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టుగా అని అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో రాయబడింది. నేను దూషకుడను, హానికరుడను, హింసకుడను అని ఆయన చెప్పుకున్నాడు. మరి అటువంటి దూషకుడు, హానికరుడు, హింసకుడు, ప్రధాన పాపిని హత్య చేయటమే నా బ్రతుకు తెరువు అన్నట్టుగా ఆయన బ్రతికాడు అంటే, మరి దేవుడేమో అసలు ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడో చూశాడు. ధర్మశాస్త్ర విషయంలో అధిక ఆసక్తి, యూదా మతం కొరకు అధిక ఆసక్తి, యూదా మతానికి విరోధంగా ఉన్న వాళ్ళను ద్వేషిస్తున్నాడు. యెహోవా దేవుడి మీద అధిక ప్రేమతో, ధర్మశాస్త్రం మీద అధిక ప్రేమతో, ప్రత్యక్షత లేదు కనుక మానవ జ్ఞానంతో అతను ధర్మశాస్త్రానికి విరోధులు అని క్రైస్తవులను ద్వేషించాడు. అది రైట్ అనుకున్నాడు ఆయన. అలాగా దేవుడు అతని హృదయంలో ఉన్న అతి రహస్యమైనటువంటి ఆసక్తిని గమనించి, ఇతనికి ప్రత్యక్షత లేదు కనుక ఆసక్తి అనేది పెడదారి పట్టింది. ప్రత్యక్షత ఇస్తే అతను సరైన మార్గంలోకి వచ్చి భక్తులలోనే అగ్రగణ్యుడు అయిపోతాడు, ప్రధాన పాపిపై ప్రధాన భక్తుడు అయిపోతాడు. కనుక ఒక మనిషికి తీర్పు తీర్చడానికి మన జ్ఞానం సరిపోదు. కనుక దేవుడు ఎవరినైనా న్యాయంగానే ఎన్నుకుంటాడు. దేవుని ఎంపిక ఎప్పుడు న్యాయమైంది. అయితే జగత్పునాది వేయకముందు కొంతమంది అయితే
రక్షింపబడకుండా చనిపోయారు. వాళ్ళకి దేవుడు అంటే కూడా వాళ్ళు వ్యతిరేకించి చనిపోయారు. సో వాళ్ళ సత్క్రియంలో వాళ్ళకి ఆసక్తి లేదని అనుకోవచ్చా మనం? అసలు సత్క్రియ అంటే ఏమిటి? హేబెలు విషయంలో మనకు దేవుడు చెప్తాడు. కయీను కోపగించుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు ఏమిటి, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకొని తిరుగుతావు అన్నాడు. చూడండి దయచేసి ఆది కాండము 4వ అధ్యాయము 6. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. అక్కడ ఇతడు చేయవలసిన సత్క్రియ ఏంటంటే రక్తము ద్వారా దేవుణ్ణి సమాధానపరచుకోవడం. ఈ ఒక్కటి చేయకుండా పుణ్యకార్యాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, పూజా పునస్కారాలు చేసినంతా కూడా మురికి గుడ్డలతో సమానం అన్నాడు. అసలైన సత్క్రియలన్నిటికీ మించిన సత్క్రియ పరమాత్ముడే యజ్ఞంగా మరణించి తిరిగి లేచి ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా దేవుని దగ్గరికి రావాలి. అది లేనోళ్ళు చాలా మంచోళ్ళు నరకానికి వెళ్తారు నాయన. యేసు రక్తాన్ని ఆశ్రయించకపోతే ఎంత నీతిగా బ్రతికినా నరకానికి వెళ్ళిపోతారు. అందుకే సువార్త చెప్తున్నాం కదా, లేకపోతే అందరూ మంచిగా బ్రతకంటారు అని చెప్తే సరిపోతుంది. రైట్.